కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటర్లకు డబ్బులు పంచుతారని, అప్పుడు ఓటర్లు ఒక మంత్రం చదవండి సరిపోతుందని ఎవ్వరికి తెలియని సీక్రెట్ బయట పెట్టారు కేటీఆర్. అదేటో చూసేద్దాం. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రసారం? ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే, ఎలాగుంది? హైదరాబాద్ లా ఎవడో నిక్క తక్కువ మాట్లాడితే ఏమంటారు? ఏమంటారు సార్? ఏ ఖాముష్ బయట రే, బైగన్ కి బాత్ నాకు ఒకరంటారు. ఏ బైగన్ క్యా హై సార్? ఈ బైగన్ కి బాత్ అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. ఏటా మాటలు? 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. बैगन के बात అంటే అదేనా? 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है. గానా? క్యా గానా? तेरा नाम लिया ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు. అంటే ఈ 2 ఏళ్లలో పల్లెమీ జరగలేదా? తెలుగులో సామెత చెప్తారు చూడు, ఏంటి సార్ ఆ సామెత? మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకకేవడం. సరే సరే, ఈ సామెతలు పాటలు పంచులు పక్కన పెట్టి జూబ్లీస్ ఎన్నికల ప్రసారం గురించి చెప్పండి సార్. ఫుల్ పైసలు ఆయన కాడ, ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. ఏంటి ఓటుకు 10,000? ఇదేదో బాగానే ఉంది. వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? పైసలు చేతులు పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. మళ్ళీ ఇదేం కిరికిరి సార్? ఇంతకీ ప్రమాణం చెయ్యమంటారా వద్దంటారా? మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్త. ఇన్నూరు ఇది ఒకటి సీక్రెటా? చెప్పండి చెప్పండి. అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. ఓ అక్క, ఆ ఫోన్ పెట్టి సార్ ఏదో సీక్రెట్ చెప్తారంట, మీరు చెప్పండి గురుగారు. వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? అబ్బా, సస్పెన్స్ లో పెట్టకుండా త్వరగా చెప్పండి సార్. చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, కంట్లు మూసుకొని లోపల తుప్పాలు 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 అనుకోవాలి. ఏంటది? తుప్పాల్ తుప్పాల్ తుప్పాల్. ఈ మంత్రం చదివితే ఏమవుతుంది సార్? అప్పుడు ఇంక ఏ మొట్టు పెట్టినా అది చెల్లదిగా. మరి ఇంకే తుప్పాల్ తుప్పాల్ తుప్పాల్. ఓ అక్క, గుర్తు పెట్టుకోండి మంత్రాన్ని. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అంటే బీజేపీనే కదా. అది పూజకు పనికిరాని పువ్వు. అది అదేంటి సార్ అంత మాట అనే సార్ పుసుకున్నా? ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేము. బాగుంది సార్, ఇంక మీరు మీ ప్రసారం చూసుకోండి, మనం మళ్ళీ కలుద్దాం.